ఆధునిక భారతదేశ చరిత్రలో భాగంగా అధ్యయనం చేస్తున్నటువంటి బిట్లు ఏమిటంటే, భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు చేసిన చట్టాలు, భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళ చట్టాలకు వ్యతిరేకంగా ఏమైనా ఉద్యమాలు వచ్చాయా, ఆనాడు జరిగినటువంటి ముఖ్యమైనటువంటి సంఘటనల గురించి ఇప్పుడు బిట్ల రూపంలో అధ్యయనం చేద్దాం. బిట్టును బిట్టుగా కాకుండా దాని పూర్వపరాలతో సహా మనం భవిష్యత్తులో జరగబోయే ఏ పోటీ పరీక్షలకైనా కూడా సమగ్రమైనటువంటి అవగాహనతో ఎగ్జామ్కి వెళ్ళేటట్టుగా తయారయ్యేందుకు మిమ్మల్ని సిద్ధం చేస్తున్నాను. దీన్ని మీరు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. చూడండి, ఇల్బర్ట్ బిల్లు ప్రముఖంగా ఎందుకు ఉద్దేశించబడింది అన్నాడు. ఇల్బర్ట్ బిల్లు ప్రత్యేకంగా ఎందుకు ఉద్దేశించబడింది అని అంటే, ఆ ఇల్బర్ట్ బిల్లు ఏందో మనం ఇప్పుడు చెప్పుకున్నాం. ఫస్ట్ అసలు ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్స్ ఏంది అంటే, క్వశ్చన్తో ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? పత్రికా స్వాతంత్రాన్ని ప్రసాదించటానికి, నేరస్తులైనటువంటి ఆంగ్లేయుల అధికారాన్ని రక్షించటానికి, న్యాయస్థానాలందు జాతిపరమైన అసమానతలను తొలగించటానికి, బెంగాల్ విభజనకు, స్థానిక పరిపాలన అభివృద్ధి కొరకు అన్నాడు. చూడండి ఎంత అద్భుతమైన బిట్టో. ఇవి డైరెక్ట్ బిట్టు కాకుండా ఇండైరెక్ట్ గా అడిగాడు. అంటే ఇల్బర్ట్ బిల్ అనగానే మనకి సాధారణంగా గుర్తుకొచ్చేటటువంటి వైస్రాయ్ ఎవరయ్యా అంటే లార్డ్ రిప్పన్ గుర్తుకొస్తాడు. 1880 నుంచి 1884 వరకు రిప్పన్ అనే వ్యక్తి మన దేశంలో వైస్రాయ్గా పనిచేశాడు. ఈయన తన పరిపాలనా కాలంలో ఇల్బర్ట్ బిల్ అని ఒక బిల్లుని ప్రవేశపెట్టించాడు. ఇల్బర్ట్ బిల్ అంటే అర్థం ఏంటంటే, సిపి ఇల్బర్ట్ అని ఒక న్యాయవేత్తతో ఒక కమిషన్ వేశాడు రిప్పన్. ఏమని వేశాడు, ఏ విషయం కోసం వేశాడంటే, రిప్పన్ మన భారతదేశంలో వైస్రాయ్గా పనిచేసే సమయానికి భారతదేశ న్యాయస్థానాల్లో భారతీయులకు అంతగా ప్రాతినిధ్యం ఉండేది కాదు. అంటే ఎంత చదువు చదివినా భారత వ్యక్తి దాంట్లో న్యాయవాదిగా గాను న్యాయమూర్తిగా గాను నియమించబడేటటువంటి అవకాశం ఉండేది కాదు. రెండోది ఏంటంటే, దీనివల్ల ఇంకో సమస్య వస్తుంది. భారతదేశంలో భారతీయుడికి ఏదైనా అన్యాయం జరిగితే కోర్టుకి వెళ్తే తన వాడు ఎవరు ఉండడు, అంటే భారతీయుడు ఎవరు ఉండడు, మొత్తం బ్రిటిష్ వాళ్ళే ఉండేవారు. దీనివల్ల మరి భారతీయులకి ఏం న్యాయం జరుగుద్ది? ఆ లోపాన్ని సవరణ చేయటం కోసమే సిపి ఇల్బర్ట్ అనే వ్యక్తితో ఒక కమిటీ వేస్తే ఆయన చేసిన సూచనల ఫలితంగా వచ్చిందే ఇల్బర్ట్ బిల్లు. దీన్ని బట్టి మీకు అర్థం ఏంటంటే, న్యాయస్థానములందు జాతిపరమైన అసమానతలను తొలగించటం కోసమే రిప్పను ఈ ఇల్బర్ట్ బిల్లు చేపించాడు. ఇప్పుడు అర్థమై ఉంటుంది. ఇల్బర్ట్ బిల్లుని తీసుకొచ్చి ఇల్బర్ట్ చట్టం తీసుకురావడంతో, సిపి ఇల్బర్ట్ చేసిన సూచనలను అమలు చేయటంతో రిప్పన్ సాధించిన ఘన విజయం ఏందయ్యా అంటే, భారతదేశ న్యాయస్థానాల్లో భారతీయులని న్యాయవాదులు గాను న్యాయమూర్తులు గాను నియమించుకునే అవకాశం రావడంతో పాటు భారతదేశంలో సామాన్యులకి ఏదన్నా అన్యాయం జరిగితే భారతీయ న్యాయవాదిని పెట్టుకోవటానికి అవకాశం వచ్చిన చట్టంగా ఈ ఇల్బర్ట్ బిల్లు చట్టాన్ని చెప్తారు. ఈ చట్టం భారతీయులకి చాలా ఉపయోగపడింది. ఈ చట్టం తీసుకురావటం వల్ల ఎవరు అవమానంగా భావించారంటే బ్రిటిష్ వాళ్ళు అవమానంగా భావించారు. ఎందుకంటే భారతదేశానికి చెందిన న్యాయవాది లేదా న్యాయమూర్తి మా బ్రిటిష్ వాళ్ళ పక్కన అదే హోదాలో కూర్చోటానికి మేమెందుకు ఒప్పుకుంటామని చెప్పి గొడవ చేశారు. ముఖ్యమైన విషయం ఏంటంటే, భారతీయులకు ఏదో మేలు చేద్దామని చెప్పి రిప్పను ఈ ఇల్బర్ట్ బిల్లు చట్టం తెప్పించటం వల్ల ఏమైందంటే తన పదవినే కోల్పోయాడు 1884లో. అర్థమైనా 1884లో రిప్పను తన వైస్రాయ్ పదవిని కోల్పోవటానికి ప్రధానమైనటువంటి చట్టం ఏదంటే ఇల్బర్ట్ బిల్లు చట్టం అని చెప్తారు. ఓకేనమ్మా. నెక్స్ట్, ఇండియన్ విశ్వవిద్యాలయ చట్టం ఆమోదించబడిన సంవత్సరం ఏదన్నాడు. భారతదేశంలో 1854లో లార్డ్ డల్హౌసీ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయటం కోసం అని చెప్పి చార్లెస్ వుడ్ నాయకత్వంలో కమిటీ వేశాడు. ఆ చార్లెస్ వుడ్ చేసిన సూచనల ప్రకారంగా మన భారతదేశంలో కలకత్తా, బొంబాయి, ఓకేనా, నెక్స్ట్ విషయం ఏంటంటే మద్రాసు, ఈ యూనివర్సిటీలు ఏర్పాటు చేయాలని చెప్పి చార్లెస్ వుడ్ అనేటటువంటి వ్యక్తి ఒక కమిటీ చెప్తే, ఆ చార్లెస్ వుడ్ ప్రకారంగానే
యూనివర్సిటీలు ఏర్పాటు చేయడం కోసం డల్హౌసీ ప్రయత్నాలు చేశాడు. కానీ డల్హౌసీ 1856లో ఇండియా నుంచి వెళ్ళిపోవటం, తర్వాత వచ్చిన లార్డ్ కానింగ్ యూనివర్సిటీలు ఏర్పాటు చేయడం కోసం ప్లాన్ చేస్తున్నప్పుడే 1850 సిపాయి తిరుగుబాటు రావటం, బ్రిటిష్ ప్రభుత్వం పరిస్థితి తలనొప్పిగా ఉండటం, ఈ యూనివర్సిటీలు ఏర్పాటు చేయడం విషయం కొద్దిగా ఆలస్యం జరిగింది. తర్వాత 1861లో వీళ్ళు అనుకున్న యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. మన సౌత్ ఇండియాలోని మొట్టమొదటి యూనివర్సిటీగా మద్రాస్ యూనివర్సిటీ మన తెలుగు వాళ్ళకి లభించింది. అయితే యూనివర్సిటీలు ఏర్పాటు చేశారు. ఆ యూనివర్సిటీకి ఉండేటటువంటి వైస్ ఛాన్సలర్ కి పూర్తి పవర్స్ ఇచ్చారు. ఇదంతా బాగానే ఉంది. కానీ లార్డ్ కర్జన్ అనేటటువంటి వాడు 1899లో భారతదేశానికి వైస్రాయ్ వచ్చిన తర్వాత అతనికి ఒక ఆలోచన పడింది. ఏంటంటే యూనివర్సిటీలో ఉండే వైస్ ఛాన్సలర్ కానీ అధికారులు కానీ వాళ్ళ యూనివర్సిటీ వ్యవహారాలని వాళ్ళే స్వయం సమృద్ధి ద్వారా వాళ్ళే స్వయం నిర్ణయ అధికారాలు తీసుకుంటే మరి వైస్రాయ్ పని ఉంది, వైస్రాయ్ జోక్యం చేసుకోకపోతే అసలు వైస్రాయ్ని ఎవరు గౌరవిస్తాడు అన్న ఉద్దేశంతో యూనివర్సిటీల్లో అధికారాలు కూడా వైస్రాయ్కే ఉండాలి, యూనివర్సిటీలో స్వతంత్ర నిర్ణయ అధికారాలు ఉండకూడదని చెప్పి చట్టం తీసుకురావటం కోసం ఇండియన్ విశ్వవిద్యాలయ చట్టాన్ని 1904 సంవత్సరంలో లార్డ్ కర్జన్ చేపించాడు. దీనికోసం ప్రత్యేకంగా సర్ థామస్ ర్యాలీ అని ఒక వ్యక్తి నాయకత్వంలో ఈ కమిటీ వేస్తే ఆ కమిటీ ఇచ్చిన సూచనల ప్రకారంగానే 1904 సంవత్సరంలో విశ్వవిద్యాలయాల చట్టం వచ్చింది. ఇక్కడ మీరు ప్రత్యేకంగా గమనించాల్సిన విషయం ఏంటంటే యూనివర్సిటీలకు పూర్తి స్వేచ్ఛనిచ్చిందంటేనేమో లార్డ్ కానింగ్ పెట్టినోడే ఇచ్చాడు. కాకపోతే యూనివర్సిటీలు ఏర్పాటు చేయాలని లక్ష్యం పెట్టుకున్న వాడేమో డల్హౌసీ. యూనివర్సిటీలు స్వయం నిర్ణయాధికారంతో కొనసాగుతుంటే వాటిని అధికారాలను తగ్గించిన వైస్రాయ్ అంటేనేమో లార్డ్ కర్జన్ చెప్పాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే లార్డ్ కర్జన్ ఈ యూనివర్సిటీల చట్టం తీసుకురావటం వల్లనే 1904 నుంచే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ముఖ్యంగా మేధావుల్లో వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకతే అతివాద ఉద్యమం. అప్పటి వరకు భారతదేశంలో మితవాద యుగం నడుస్తుంటే అతివాద యుగం రావటానికి కారణమైనటువంటి చట్టాల్లో ఇది ఒకటని ప్రత్యేకంగా చెప్పవచ్చు. నెక్స్ట్, ఆంగ్లేయులు బర్మా రాజకీయాలలో జోక్యం చేసుకున్నటకు లేదా బర్మా యుద్ధానికి ముఖ్య కారణం ఏది అన్నట్టు. భారతదేశంలో అధికారాన్ని చేజిక్కించుకున్నటువంటి బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలన చేయలే, భారతదేశం చుట్టుపక్కల ప్రాంతాలన్నిటిని కూడా ఆక్రమించుకోవటానికి ప్రయత్నం చేశారు. ఎంత దుర్మార్గం అంటే భారతదేశానికి సంబంధించిన సైనికులని ఇతర దేశాలకు పంపించేవాళ్ళు, భారతదేశం నుంచి వస్తున్నటువంటి ఆదాయాన్ని ఇతర దేశాలను ఆక్రమించుకోవటానికి ఉపయోగించుకున్నారు. అంటే చూడండి, మన భారతదేశం ఒక క్రికెట్ మ్యాచ్ ఒక స్టేడియం లాగా వాడుకున్నాడు. ఎవడెవడో వచ్చి ఆడుకోవటం మొదలు పెట్టారు, ఆయా ప్రాంతాలను దోచుకోవటం ప్రారంభించారు. అలా వచ్చినటువంటి ఐరోపా కంపెనీలు ఇంగ్లాండ్లో ఇంకొక మెట్టి ఎక్కారు. చూడండి, వాళ్ళు బర్మాను ఆక్రమించుకున్నారు. బర్మాను ఆక్రమించుకోవటానికి ఆంగ్లేయుల బర్మా రాజకీయాల్లో జోక్యం చేసుకుంటూ లేదా బర్మా యుద్ధానికి ప్రధానమైన కారణం ఏంటంటే బర్మా చక్రవర్తుల సామ్రాజ్యకాంక్షన, ఆంగ్లేయుల సామ్రాజ్యకాంక్ష, బర్మాలోని ఆంగ్లేయులు హింసలకు గురి చేయటమా, బ్రిటిష్ ఇండియాలోని బర్మీయుల యొక్క ఆంగ్లేయుల దుశ్చర్యలకు గురి చేయటమా, ఇండో చైనాలో దినదినాభివృద్ధి చెందుతున్న ఫ్రెంచి ప్రాబల్యం వలన ఫ్రెంచి ఇండియా మనుగడకు ప్రమాదం కలగదనే భయంతోనా అంటే ఇది కరెక్ట్ అవుతుంది. ఎందుకు కరెక్ట్ అవుతుందంటే ఇండో చైనాలో అంటే ఇండియా చుట్టుపక్కల ఉన్నటువంటి ఇండియాకి మధ్య ఉన్నటువంటి ప్రాంతంలో బ్రిటిష్ వాళ్ళకి బద్ధ శత్రువులైనటువంటి ఫ్రెంచ్ వాళ్ళ పలుకుబడి విపరీతంగా పెరగటం, దానికి ప్రధానమైన కారణం ఏంటంటే బర్మా అంటే అప్పుడు బర్మా స్వతంత్ర దేశంగా ఉండి బ్రిటిష్ వాళ్ళని ఎదిరిస్తూ మన భారతదేశంలో ఈశాన్య ప్రాంతాన్ని బర్మా ఫ్రెంచ్ వాళ్ళ సహకారంతో ఆక్రమించుకోవాలని ప్లాన్ చేసింది. అంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే భారతదేశాన్ని పరిపాలిస్తున్న బ్రిటిష్ వాళ్ళకి ప్రధాన శత్రువులైనటువంటి ఫ్రెంచ్ వాళ్ళ సహకారంతో బర్మా స్వతంత్ర దేశంగా ఉన్న దేశం బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి ఇండియాని ఆక్రమించుకోవాలని ప్లాన్ చేస్తుంది. ఇక్కడ దుర్మార్గమైన విషయం ఏంటంటే
భారతదేశంలో ఉన్న బ్రిటిష్ వాళ్ళు ఇండియాని అడ్డం పెట్టుకుని చుట్టుపక్కల ప్రాంతాలను ఆక్రమించుకోవాలని ట్రై చేస్తుంటే బర్మా ఈ ఫ్రెంచ్ వాళ్ళ సహకారంతో భారతదేశంలోని ఈశాన్య ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలని ట్రై చేసింది. ఈశాన్య ప్రాంతాన్ని ఆక్రమించుకోవటం ఎవరికి నచ్చదు? బ్రిటిష్ వాళ్ళకు నచ్చదు. ఎందుకంటే బర్మా భారతదేశం మొత్తం ఆక్రమిస్తే మరి బ్రిటిష్ వాడు ఏం చేస్తాడు? వెళ్ళిపోతాడా? వెళ్ళిపోవటానికి ఇష్టపడకపోవటం వల్లనే వాడు మన భారతదేశ ఈశాన్య ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలంటే బర్మాను ఓడించాలి. కాబట్టి బర్మాను ఓడించటం కోసమే యుద్ధాలు చేశాడు. ఆ యుద్ధాన్ని ఆంగ్లో బర్మా యుద్ధాలు అంటారు. మన భారతదేశంలో సిక్కులతో బ్రిటిష్ వాళ్ళు ఎలా యుద్ధాలు చేశారో, మరాఠాలతో బ్రిటిష్ వాళ్ళు ఎలా యుద్ధాలు చేశారో, మైసూరు పరిపాలకులతో ఎలా యుద్ధాలు చేశారో, బర్మా వాళ్ళతో కూడా యుద్ధాలు చేశారు. బర్మా వాళ్ళని తక్కువ తినలే. మన భారతదేశాన్ని ఆక్రమించుకోవటానికి వస్తుంటేనే బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకోవటానికి రానికుండా చేయటం కోసమే బర్మా వాళ్ళతో యుద్ధం చేశారు. ఈ బర్మా యుద్ధాలు మొత్తం 3 జరిగినాయి. బాగా గుర్తుపెట్టుకోండి, బర్మాకి ఆంగ్లేయులకు మధ్య యుద్ధాలు 3 జరిగినాయి. చూడండి, మొదటి బర్మా యుద్ధం ఏ సంధితో ముగిసింది అన్నట్టు. అసలు బర్మా యుద్ధాలు 1824, 26లో ఒకటి జరిగింది. రెండోది 1852లో జరిగింది. 1885లో జరిగింది. ఈ 3 యుద్ధాలకి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటంటే భారతదేశ ఈశాన్య ప్రాంతాన్ని ఆక్రమించాలని బర్మా ప్రయత్నించటం, బర్మాని ఎట్టి పరిస్థితుల్లో ఇండియాను ఆక్రమింప చేయటం కోసం బ్రిటిష్ వాళ్ళు యుద్ధం చేయటం. ఈ మొదటి యుద్ధం ఏ సంధితో ముగిసిందంటే ఎండబూ సంధితో ముగిసింది. 1826లో ఎండబూ అనేటటువంటి సంధితో ముగిసింది. ఇప్పుడు ఈ 3 యుద్ధాల వల్ల ఫలితం ఏం జరిగిందంటే ఫైనల్ గా బర్మా ఓడిపోయింది. బ్రిటిష్ వాళ్ళ యొక్క సామ్రాజ్య కాంక్ష నెరవేరింది. చివరికి వచ్చేసరికి బర్మాను కూడా బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకునే పరిస్థితి వచ్చింది. నెక్స్ట్, ఏ చట్టంతో బెంగాల్ గవర్నర్ జనరల్ అయ్యారు అన్నాడు. ఇది పాత విషయమే. మనం దీని మీద మినిమం నాలెడ్జి ఫస్ట్ లోనే సంపాదించుకున్నాం. ఆధునిక భారతదేశ చరిత్ర స్టార్టింగ్ లోనే ఏ చట్టం ప్రకారం భారతదేశంలో బెంగాల్ గవర్నర్ అనే వ్యక్తి బెంగాల్ గవర్నర్ జనరల్ అయ్యాడయ్యా అంటే 1773లో రెగ్యులేటింగ్ చట్టం. ఓకే, రెగ్యులేటింగ్ చట్టం అని ఒక చట్టాన్ని బ్రిటిష్ వాళ్ళు చేసిన తర్వాత బెంగాల్ గవర్నర్ అనే వ్యక్తి బెంగాల్ గవర్నర్ జనరల్ అయ్యాడు. ఈ చట్టం యొక్క ఉద్దేశం ఏంటంటే అప్పటి వరకు భారతదేశంలో మద్రాసు గవర్నరు, బొంబాయి గవర్నరు, బెంగాల్ గవర్నరు ఉంటూ వస్తున్నారు దీర్ఘకాలికంగా. అయితే విషయం ఏంటంటే 1757లో ప్లాసీ యుద్ధం తర్వాత బెంగాల్ గవర్నర్ కి బ్రిటిష్ వాళ్ళు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అది ఇంకా బక్సార్ యుద్ధం తర్వాత ఇంకా ప్రాధాన్యత పెరిగింది. అంటే 3 గవర్నర్లలో బొంబాయి గవర్నరు, బెంగాల్ గవర్నరు, తర్వాత మద్రాసు గవర్నర్లలో బెంగాల్ గవర్నర్ కి ఎక్కువ ప్రాధాన్యత ఎందుకు ఇచ్చారంటే గంగా నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి బెంగాల్ ఏరియాలో ఆదాయం ఎక్కువగా వస్తుండటం వల్ల బెంగాల్ గవర్నర్ కి బ్రిటిషులు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. దీన్ని ఈ మద్రాసు గవర్నర్ కానీ బొంబాయి గవర్నర్ కానీ సహించలేదు. ఎప్పుడైనా బెంగాల్ గవర్నర్ ఏదైనా సలహా ఇస్తే నువ్వు గవర్నర్వే, మేము గవర్నర్లమే, నువ్వు మాకు ఎక్స్ట్రా చేయ, మాకు మా ముందు నీకెంత సర్వీస్ ఉందో మాకంత సర్వీస్ ఉంది, నువ్వు ఇంగ్లాండ్ నుంచే వచ్చినావు, మేము ఇంగ్లాండ్ నుంచే వచ్చినాం అని చెప్పి బెంగాల్ గవర్నర్ని అసలు ఏమాత్రం కూడా లెక్క చేసేవాళ్ళు కాదు బొంబాయి గవర్నర్ అను మద్రాసు గవర్నర్. ఈ విషయాన్ని గమనించిన బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే బెంగాల్ గవర్నర్కి మిగతా గవర్నర్ల కంటే కొద్దిగా అధికారం పెంచాలి, వాళ్ళు ఈయన చెప్పినట్టు వినేటట్టు చేయటం కోసమే 1773 సంవత్సరంలో రెగ్యులేటింగ్ చట్టం అని ఒక చట్టం తెచ్చారు. ఈ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ఎక్కడైనా యుద్ధాలు చేయాలన్నా, సంధులు కుదుర్చుకోవాలన్నా, ఏ రాజకీయ ఒప్పందం చేసుకోవాలన్నా కూడా బెంగాల్ గవర్నర్ జనరల్ చెప్పినట్టుగానే మిగతా గవర్నర్లు వినాలి అనేది దీని ప్రధాన కాన్సెప్ట్. రెండో విషయం ఏంటంటే సారవంతమైనటువంటి అద్భుతంగా డెవలప్ అయినటువంటి బెంగాల్ ప్రాంతం మీదనే బ్రిటిష్ వాళ్ళు స్పెషల్ కాన్సన్ట్రేషన్ చేశారన్న విషయం అందరికి తెలియటం కోసం ఈ చట్టం చేశారు. ఇంకోటి 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రధాన ఉద్దేశం ఏంటంటే భారతదేశానికి వ్యాపారానికి వచ్చిన బ్రిటిష్ వాళ్ళు ప్లాసీ యుద్ధం, బక్సార్ యుద్ధం చేసిన తర్వాత ఇక పూర్తి స్థాయిలో అధికారాన్ని నిలబెట్టుకొని చేసిన మొట్టమొదటి చట్టం ఏదయ్యా ఇండియాలో అంటే రెగ్యులేటింగ్ చట్టం అని గుర్తుపెట్టుకోండి. ఇక రెగ్యులేటింగ్ చట్టం దగ్గర నుంచి చూడండి,
భారతీయులకు ఇష్టం ఉన్నా లేకపోయినా బ్రిటిష్ వాళ్ళు ఒక 15 సంవత్సరాలకు 20 సంవత్సరాలకు ఏదో ఒక చట్టం చేసుకుంటూ వచ్చారు. అది మనం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం. ఓకేనమ్మా. నెక్స్ట్, గవర్నర్లు తమ సలహా సంఘం కౌన్సిల్ సలహాలను నిర్ణయములను వీటో చే అధికారాన్ని ఏ చట్టం ద్వారా పొందినారు అన్నారు. అంటే గవర్నర్ జనరల్ గాని గవర్నర్లు గాని, అంటే బెంగాల్ గవర్నర్ జనరల్ కావచ్చు, లేదా బొంబాయి గవర్నర్లు కావచ్చు, లేదా మద్రాసు గవర్నర్లు కావచ్చు. వీళ్ళు సలహా సంఘం కౌన్సిల్ సలహాలను నిర్ణయాలను వీటో చే అధికారం ఏ చట్టం ద్వారా వచ్చింది. అంటే ఈ గవర్నర్ జనరల్ కానీ గవర్నర్లు కానీ వాళ్ళ టీంలో మిగతా వాళ్ళు ఉంటారు కౌన్సిల్స్, వాళ్ళు ఇచ్చేటటువంటి సలహాలను ఇష్టమైతే తీసుకోవచ్చు, లేకుండా చేయకుండా, అంటే ఇష్టం లేకపోతే ఆ సలహాలను తీసుకోకుండా ఉండవచ్చు. దీన్ని ప్రత్యేకంగా వీటో పవర్ అంటారు. మీకు అందరికీ తెలుసు, భారతదేశంలో రాష్ట్రపతికి కూడా వీటో పవర్ ఉంటుంది. అలాంటి పవర్స్ ఏ చట్టం ద్వారా అధికారం ఏ చట్టం ద్వారా పొందారు అన్నారు. అంటే 1793 సంవత్సరంలో చార్టర్ చట్టం ఒక చట్టం వచ్చింది. ఈ చట్టం ద్వారా బ్రిటిష్ వాళ్ళు ఈ అధికారాన్ని గవర్నర్ జనరల్కి ఇచ్చారు. నేను ఇందాకనే చెప్పాను, బ్రిటిష్ వాళ్ళు 15 సంవత్సరాలకు 20 సంవత్సరాలకు ఏదో ఒక చట్టం చేసుకుంటూ వచ్చారు. చూడండి, విక్టోరియా చట్టం, 73 రెగ్యులేటింగ్ చట్టం, క్విట్ ఇండియా చట్టం, చార్టర్ చట్టం, 1833 చార్టర్ చట్టం, 1858 భారత ప్రభుత్వ చట్టం, తర్వాత 1909 వింటో మార్లే సంస్కరణలు, 1919లో మాంటింగ్ చేసిపడి సంస్కరణలు, 1935 భారత ప్రభుత్వ చట్టం, 1947 భారత స్వతంత్ర చట్టం అని మనం చదువుతూ వచ్చాము. మీకు హిస్టరీతో పాటు పాలిటీలో కూడా ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. నెక్స్ట్, ఏ చట్టం ప్రకారం బెంగాల్ గవర్నర్ ఇండియా గవర్నర్ జనరల్ అయ్యాడు అన్నాడు. ఓకేనా. ఏ చట్టం ప్రకారం బెంగాల్ గవర్నర్ జనరల్ అనే వ్యక్తి ఇండియా గవర్నర్ జనరల్ అయ్యాడు అన్నాడు. అంటే 1833 చార్టర్ చట్టం ప్రకారం బెంగాల్ గవర్నర్ జనరల్ ఇండియా గవర్నర్ జనరల్ అయ్యాడు. అంటే అప్పటి వరకు బెంగాల్ గవర్నర్ జనరల్ గా బెంగాల్కే పరిమితమైన ఒక వ్యక్తిని, అంటే ఒక అధికారిని భారతదేశం మొత్తానికి నువ్వు గవర్నర్ జనరల్ అవుతావబ్బా అని చెప్పి బ్రిటిష్ వాళ్ళు రూల్స్ ను మార్చినటువంటి చట్టం ఏదయ్యా అంటే 1833 చార్టర్ చట్టం. ఈ చట్టం చేసేటప్పుడు అప్పటి బెంగాల్ గవర్నర్ జనరల్ గా ఉన్న వ్యక్తి విలియం బెంటింగ్ కాలంలోనే ఈ చార్టర్ చట్టం 1833 చేశారు. ఆ తర్వాత ఏమైందంటే విలియం బెంటింగ్ ఈ చట్టం ద్వారా భారతదేశ గవర్నర్ జనరల్ అయ్యాడు. అంటే భారతదేశంలో చివరి బెంగాల్ గవర్నర్ జనరల్ అన్నా విలియం బెంటింగ్ పెట్టాలి, మొట్టమొదటి భారతదేశ గవర్నర్ జనరల్ అన్నా కూడా విలియం బెంటింగ్ పెట్టాలి. ఓకేనా. నెక్స్ట్, ఏ చట్టం ద్వారా మొదటిసారిగా గవర్నర్ జనరల్ కౌన్సిల్ కు న్యాయ సభ్యుడు నియమించబడిన అన్నాడు. అంటే గవర్నర్ జనరల్ కౌన్సిల్ సభ్యుకి న్యాయ సభ్యుడు సలహాలు పెట్టడానికి, పరిపాలనలో ఏదైనా న్యాయపరమైనటువంటి వివాదాలు వస్తే సలహా ఇవ్వటం కోసం న్యాయ సభ్యుని చేసినటువంటి గవర్నర్ జనరల్ కౌన్సిల్ కు న్యాయ సభ్యుని నియమించినటువంటి చట్టం ఏదంటే 1833 చార్టర్ చట్టం ప్రకారంగా ఈ అవకాశం న్యాయ సభ్యుని నియమించే అవకాశం ఇచ్చారు. అలా న్యాయ సలహాదారుని పొందిన మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఎవరయ్యా అంటే విలియం బెంటింగ్. ఆయనే మీకు తెలుసు, లార్డ్ మెకాలే. ఓకే. నెక్స్ట్, ఎలిజబెత్ రాణి 1600 సంవత్సరంలో ప్రసాదించిన కంపెనీ భారతదేశ గుప్తాధికారాన్ని ఏ చట్టంతో రద్దు చేయని అన్నాడు. అంటే మీ అందరికీ తెలుసు, ఆనాటి ఎలిజబెత్ మహారాణి భారతదేశంలో వ్యాపారం చేసుకోవటానికి ఇంగ్లాండ్ లో ఉన్నటువంటి కంపెనీ, అంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి 1600 సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖు నాడు వ్యాపారం కోసం లైసెన్స్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు వాళ్ళు ఏమని చెప్పారు, మేడం భారతదేశానికి మేము ఫస్ట్ సారికి వెళ్తున్న బ్రిటిష్ కంపెనీ వాళ్ళం, అంటే మన దేశం నుంచి ఫస్ట్ సారికి వెళ్తున్న కంపెనీ వాళ్ళం మేము. అందుకోసం మీరు మాకు చేయాల్సిన పని ఏంటంటే మేము వెళ్ళగానే మళ్ళీ మన దేశం నుంచే వేరే కంపెనీని మీరు అక్కడికి వ్యాపారాన్ని పంపించొద్దు. ఎందుకు వ్యాపారాన్ని పంపించొద్దు అంటే మేము వెళ్ళగానే మళ్ళీ మన వాళ్ళే వచ్చారనుకోండి పోటీ ఎక్కువైంది, అంటే మంది ఎక్కువైతే మజ్జిగ పలస అయితే అన్నట్టు మన దేశం నుంచి ఇక రోజుకు ఒక కంపెనీ వస్తుంది అనుకోండి, మాకే వాళ్ళు పోటీ ఇచ్చిన వాళ్ళైతే మేము కూడా సంపాదించుకోలేము. అందుకని మీరు మాకు చేయాల్సిన మేలు ఏంటంటే ఫస్ట్ సారిగా మీ దగ్గరకు వచ్చి కనపడినటువంటి కంపెనీ అడిగిన కంపెనీ కాబట్టి మాకు మాత్రమే వ్యాపారం చేసుకోవటానికి లైసెన్స్ ఇవ్వండి, ఇక మన దేశం నుంచి ఎవరిని మీరు పంపించడానికి వీల్లేదు మేడం అన్నారు. అప్పుడు ఆ మేడం ఏమని చెప్పారు ఎలిజబెత్ మహారాణి, అదే ఉండదండి,
కాకపోతే ఒక 9 ఇయర్స్ వరకు మీరు తీసుకోండి, ఒక 9 సంవత్సరాలు మీరు ఇట్లా వెళ్ళండి. 9 ఇయర్స్ వరకు నేను ఎవరిని పంపాను, మీరు అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యి కొద్దిగా వ్యాపారం చేసుకొని ఒక రూపాయి వెనకేసుకునేటట్లయితే చేసుకోండి, తర్వాత ఆలోచిద్దాంలే అన్నది ఎలిజబెత్ మహారాణి. ఎలిజబెత్ మహారాణి ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళు వచ్చారు, భారతదేశంలో వ్యాపారం చేసుకోవటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అప్పుడున్న మొఘల్ చక్రవర్తులు బ్రిటిష్ వాళ్ళకి వ్యాపారం చేసుకోవటానికి అవకాశం ఇవ్వలేదు. అప్పుడు పోర్చుగీస్ వాళ్ళు ఎక్కువగా అడ్డుపడి వీళ్ళకి వ్యాపారం రానికుండా చూశారు. ఆ తర్వాత విషయం ఏందయ్యా అంటే, జహాంగీర్ కాలంలో అక్కడ వాళ్ళ చక్రవర్తి ఎలిజబెత్ మహారాణి తర్వాత అక్కడ చక్రవర్తి మారింది. ఆయన పేరు జేమ్స్, 1వ జేమ్స్. ఆయన కాలంలో ఎట్లయినా ఇండియాలో వ్యాపారంకి అనుమతి పొందాలని చెప్పి విలియం హాకిన్స్ ఒకసారి, తర్వాత సర్ థామస్ రోని పంపించాడు. మొత్తానికి అయితే సర్ థామస్ రో వచ్చి భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళ తరఫున వ్యాపారకులు పొందే అవకాశాన్ని తీసుకున్నాడు. అప్పుడు జేమ్స్ కి అక్కడున్న మన దేశానికి వ్యాపారానికి వచ్చిన కంపెనీ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏమని చెప్పిందంటే, ఎలిజబెత్ మహారాణి గారు 9 ఇయర్స్ వరకు అవకాశం ఇచ్చారు, మీరు మళ్ళీ దీన్ని ఏమైనా మార్చితే బాగుంటుందని చెప్తే అప్పుడు ఆయన లైఫ్ టైం అన్నాడు, మీరు ఇష్టం వచ్చినన్ని సార్లు సంవత్సరాలు చేసుకోండి, మీకు పోటీగా ఏ కంపెనీ రాదబ్బా మన దేశం నుంచి అన్నాడు. అంటే వాళ్ళు వచ్చి ఇక్కడ వ్యాపారం చేసుకుని అంత బాగానే ఉంది. కానీ 1813 చార్టర్ చట్టం ప్రకారం ఏం చేశారంటే, ఎప్పుడో 1వ జేమ్స్ కాలంలో ఇక్కడికి వచ్చి వ్యాపారం ప్రారంభించినటువంటి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళకి ఒక విధంగా బ్రేక్ పడింది. ఏంటంటే, ఇక్కడ నుంచి భారతదేశంలో మీరు ఒక్కరే కాదు ఎవరైనా వ్యాపారం చేసుకోవటానికి అవకాశం ఇస్తాం అంటే, భారతదేశంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క గుత్తాధిపత్యం అంటే ఆ గుత్తాధిపత్యాన్ని రద్దు చేసిన చట్టం ఏదంటే 1813 చార్టర్ చట్టం. చూడండి, ఎలిజబెత్ మహారాణి 1600 సంవత్సరంలో ప్రసాదించిన కంపెనీ భారత వాణిజ్య గుత్తాధిపత్యాన్ని ఏ చట్టం ప్రకారం రద్దు చేశారంటే 1813 చార్టర్ చట్టం ప్రకారంగా రద్దు చేయడం ప్రారంభించారు. నెక్స్ట్, ఇండియా కౌన్సిల్ ఏ చట్టంతో ఏర్పడిన అన్నాడు. ఇండియా కౌన్సిల్ అంటే భారతదేశ యొక్క పరిపాలన చూసుకోవటం కోసం ఒక కౌన్సిల్ ని, ఒక కార్యనిర్వహణ వర్గాన్ని ఏ చట్టం ప్రకారం ఏర్పాటు చేశారంటే 1858 భారత ప్రభుత్వ చట్టం ప్రకారంగా ఏర్పాటు చేశారు. ఎందుకు? 1857 సిపాయిల తిరుగుబాటు అయిపోయిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు రియలైజ్ అయ్యారు, ఏమని, ఇంత అద్భుతమైనటువంటి పోరాటం వస్తుందని మేము కలలో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళకి మా మీద ఇంత కోపం ఉంది, అందుకని ఇక నుంచి భారతదేశాన్ని ప్రజలు ఇబ్బంది పడకుండా పరిపాలన చేసేటట్టుగా మార్పులు చేర్పులు చేస్తాం, భారతదేశ ప్రజలకు ఎలాంటి నష్టం కలిగించాం, అదేవిధంగా భారతదేశంలో ఎలాంటి సంస్కరణలు చేపట్టాలో సలహాలు ఇవ్వటం కోసం ఒక కౌన్సిల్ ఏర్పాటు చేస్తామని చెప్పి 1858లో భారత ప్రభుత్వ చట్టం ప్రకారంగా ఒక కౌన్సిల్ ఏర్పాటు చేశారు. ఈ కౌన్సిల్ కు అధ్యక్షుడిగా చార్లెస్ వుడ్ అనేటటువంటి వ్యక్తిని నియమించడం కూడా జరిగింది. నెక్స్ట్, మన రాజ్యాంగం అందున్న మంత్రి మండలికి నాందిగా చెప్పబడు పోర్ట్ఫోలియో విధానము ఆంగ్లేయులు ఏ చట్టం ద్వారా ప్రవేశపెట్టారు అన్నారు. మన రాజ్యాంగం అందున్న మంత్రి మండలికి నాందిగా చెప్పబడగు పోర్ట్ఫోలియో విధానం ఆంగ్లేయులు ఏ చట్టం ద్వారా ప్రవేశపెట్టారు అన్నారు. అంటే 1861 భారత శాసనసభల చట్టం ప్రకారంగా. అంటే విషయం ఏంటంటే, మంత్రి మండలిలో అధికారాలు 2 రకాలు ఏంటంటే, రిజర్వ్డ్ శాఖలు, ట్రాన్స్పోర్ట్ శాఖలు. రిజర్వ్డ్, ట్రాన్స్పోర్ట్ శాఖలు అని చెప్పి మంత్రుల్ని 2 రకాలుగా డివైడ్ చేసేటటువంటి విధానాన్ని ఇప్పటికి కూడా మన దేశంలో కేంద్ర మంత్రి మండలిలో చూడండి, ప్రధాన క్యాబినెట్ మంత్రులు, స్టేట్ మంత్రులు అని ఉంటారే డిఫరెంట్ గా. అట్లా బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో తొలిసారిగా ట్రాన్స్పోర్ట్ శాఖలు, రిజర్వ్డ్ శాఖలని, మినిస్టర్లని డివైడ్ చేసేటటువంటి విధంగా 1861లో భారత శాసనసభల చట్టం ప్రకారంగా మార్చడం జరిగింది. నెక్స్ట్, భారతీయులను ఆంగ్లేయుల పరిపాలన వ్యవస్థలో భాగస్వాములుగా చేయటానికి వారికి కేంద్ర రాష్ట్ర శాసనసభలో ప్రాతినిధ్యం కల్పించిన తొలి చట్టం ఏదన్నాడు. భారతీయులను ఆంగ్లేయుల పరిపాలన వ్యవస్థలో భాగస్వామ్యులుగా చేయటానికి వారికి కేంద్ర రాష్ట్ర శాసనసభలో ప్రాతినిధ్యం కల్పించిన తొలి చట్టం ఏదన్నాడు. అంటే 1861 భారత శాసనసభ చట్టం ప్రకారంగా భారతీయులకి పరిపాలనలో ప్రాతినిధ్యం కల్పించేటటువంటి అవకాశాన్ని ఇచ్చారు. నెక్స్ట్, మన దేశ సమైక్యతను బలిగొనిన మత ప్రాతిపదికపై ప్రత్యేక నియోజకవర్గాలు ఏ చట్టంతో ఆంగ్లేయులు మన దేశంలో ప్రవేశపెట్టారు అన్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. 1909వ సంవత్సరంలో మింటో మార్లే సంస్కరణల ప్రకారంగా మన దేశంలో
ప్రత్యేకంగా మత ప్రాతిపదికన రిజర్వేషన్ సౌకర్యం కల్పించడం జరిగింది. మీ అందరికీ తెలుసు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒక నిమిషం దీని గురించి చెప్పుకున్నాం. భారతదేశంలో మత ప్రాతిపదికన రిజర్వేషన్ సౌకర్యం కల్పించడం అనేది 1909లో ఎందుకు చేశారంటే అప్పటికే 1905లో వందే మాతరం ఉద్యమం వచ్చింది. ఈ వందే మాతరం ఉద్యమ కాలంలో హిందూ ముస్లింలు అందరూ కూడా బెంగాల్ విభజించవద్దని చెప్పి పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంటే హిందూ ముస్లింల మధ్య ఐక్యమత్యాన్ని చూసినటువంటి బ్రిటిష్ వాళ్ళు ముస్లింస్ ని తన వైపు తిప్పుకోవటం కోసం ప్రయత్నాలు చేశారు. అందుకని కాంగ్రెస్ పార్టీ నుంచి ఎగనిస్ట్ గా ఒక ప్రత్యేక పార్టీని ఏర్పాటు చేయించారు బ్రిటిష్ వాళ్ళ దగ్గరుండి. అదే మీకు తెలుసు 1906వ సంవత్సరంలో ఏదంటే ముస్లిం లీగ్ అనే పార్టీ ఏర్పడింది. ప్రస్తుత బంగ్లాదేశ్, మనం ఇప్పుడు ప్రస్తుత బంగ్లాదేశ్ గా చెప్పబడుతున్న ఢాకా ఉంది కదా, ఆ ఢాకాలో ముస్లిం లీగ్ అనే కొత్త పార్టీ ఏర్పాటు చేయించారు. అంటే 1906లో కాంగ్రెస్ కి అగెనిస్ట్ గా కొత్త పార్టీ రావడానికి కారణం బ్రిటిష్ వాళ్ళే. ఈ అన్నదమ్ముల్లాగా కలిసి ఉన్న వీళ్ళ మధ్య గొడవలు పెట్టాలని వాళ్ళకి కొన్ని బిస్కెట్లు వేయడానికి నిర్ణయించుకున్నారు. ఆ ఫలితంగానే 1906 సంవత్సరంలో ముస్లిం లీగ్ పార్టీ వచ్చినప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఆ ముస్లిం లీగ్ పార్టీ నాయకులైన ఆగా ఖాన్, సలీముల్లా ఖాన్కి ఏమని చెప్పారంటే మీరు ఎట్టి పరిస్థితులలో కాంగ్రెస్ తో కలవద్దు ఒకటి. రెండోది, కాంగ్రెస్ బెంగాల్ విభజనని వ్యతిరేకిస్తుంది, మీరు బెంగాల్ విభజనని సమర్థించండి. మీరు కాంగ్రెస్ తో కలవకుండా బెంగాల్ విభజనని సమర్థిస్తే అతి త్వరలో మేము 1909లో మింటో మార్లే సంస్కరణలు అని చెప్పి సంస్కరణలు చేస్తున్నాం. ఆ సంస్కరణలో ప్రత్యేకంగా ఇస్లాం మతం వాళ్ళకి రిజర్వేషన్లు ఇస్తాం. ఓకేనా? ఇస్లాం మతం తీసుకున్న వాళ్ళకి, అంటే ఆ మతం ఉన్న వాళ్ళకి రిజర్వేషన్లు ఇస్తాం. మత ప్రాతిపదికన ఎలక్షన్లు పెట్టేటట్టు చేస్తాం. మీరు ఖచ్చితంగా గెలుస్తారు, మీరు కేంద్ర శాసనసభలకు ఎన్నికవుతారు, మీ భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసరికల్లా మన దేశంలో ఉన్నటువంటి అప్పటి ముస్లిం నాయకులందరూ కూడా బ్రిటిష్ వాళ్ళ మాట నమ్మారు. దీని వల్లనే 1909వ సంవత్సరం మింటో మార్లే సంస్కరణలో ముస్లింస్ కి నియోజకవర్గాలు వచ్చిన మాట వాస్తవం. భారతదేశంలో మొట్టమొదటిసారిగా మత ప్రాతిపదికన నియోజకవర్గాలు ఏర్పడిన చట్టం అంటే 1909 చట్టం అని చెప్తారు. నెక్స్ట్ 1858 భారత ప్రభుత్వ చట్టం ఏర్పరిచిన ఇండియన్ కౌన్సిల్ ఏ చట్టంతో రద్దయ్యని అన్నాడు. 1858 భారత ప్రభుత్వ చట్టం ఏర్పరిచిన ఇండియన్ కౌన్సిల్ ఏ చట్టంతో రద్దయిందంటే 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారంగా రద్దయింది. ఓకే కదా? 1858 భారత ప్రభుత్వ చట్టం ఏర్పరిచిన ఇండియన్ కౌన్సిల్ ఏ చట్టంతో రద్దయిందంటే 1935. అంటే అప్పటిదాకా 1858 భారత ప్రభుత్వ చట్టంలో భారతదేశ పరిపాలన కోసం సలహాలు ఇవ్వండి అని చెప్పి కొంతమందితో కౌన్సిల్ ఏర్పాటు చేస్తే ఆ కౌన్సిల్ అలా 1858 నుంచి కంటిన్యూ అవుతూ వస్తూ వచ్చింది. 1935లో భారత ప్రభుత్వ చట్టం అనే కొత్త చట్టం వచ్చినప్పుడు ఏం చేశారంటే పాత ఉన్నప్పుడు అప్పట్లో ఉన్నటువంటి కౌన్సిల్ అనేటువంటి దాన్ని రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా కేంద్రంలో ద్విసభా విధానాన్ని, రాష్ట్రాలలో ఏకసభా విధానాన్ని ప్రవేశపెట్టిన చట్టం అంటే కూడా 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని చెప్తారు. నెక్స్ట్ 1919 చట్టం ఏర్పరిచిన రాష్ట్ర ప్రభుత్వ నందలి ద్వంద్వ ప్రభుత్వము ఈ కింది వాళ్ళు దేని వల్ల రద్దయి దాని స్థానం సంపూర్ణ స్వేచ్ఛాయుత బాధ్యతాయుత ప్రభుత్వం నెలకొల్పని అన్నాడు. అంటే చూడండి, 1919 చట్టంలో రాష్ట్రాల్లోనూ ద్విసభా విధానం ఉండేది, కేంద్రంలో ఏకసభా విధానం ఉండేది. ఎప్పుడు? 1919 మాంటింగ్ చేసిపడి సంస్కరణల ప్రకారం దానిని సవరించి రివర్స్ చేశారు. ఎలా అంటే 1919 చట్టాన్ని రివర్స్ గా 1935లో ఏం చేశారంటే రాష్ట్రాలను ఏకసభ విధానం ప్రవేశపెట్టి కేంద్రాల్లో ద్విసభ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఆ చట్టమే 1935 భారత ప్రభుత్వ చట్టంగా చెప్తారు. నెక్స్ట్, గవర్నర్ జనరల్ కు హిట్లర్, ముస్సోలిని అంతటి నియంతృత్వ అధికారాలు ఇచ్చిన చట్టం ఇది అన్నాడు. అంటే భారతదేశంలో ఉన్న గవర్నర్ జనరల్ కు జర్మనీ హిట్లరు, ఇటలీలో ముస్సోలినీల అంతటి నియంతృత్వ అధికారాన్ని ఇచ్చిన చట్టం ఏది అన్నాడు. అంటే 1860 శాసనసభ చట్టం, 1892 ఇండియన్ కౌన్సిల్ చట్టం, 1909 భారత కౌన్సిల్ చట్టం, 1935 భారత ప్రభుత్వ చట్టం, 1919 భారత ప్రభుత్వ చట్టం. అర్థమైనా? అంటే 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం అతనికి నియంతృత్వ అధికారం ఇచ్చారు. మరి ఇంతకు ముందు 1909లో కానీ 1919లో కానీ ఇలాంటి వాటిల్లో గవర్నర్ కి ఎందుకు నియంతృత్వం అంటే ఆయనకి సూపర్ స్టార్ అంటే ఒక విధంగా సూపర్ పవర్స్ ఎందుకు లేదు. 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం ఎందుకు ఇచ్చారయ్యా అంటే ఆ టైంలో మహాత్మా గాంధీ నాయకత్వంలో ఉద్యమాలు తీవ్రతరం అవుతున్నాయి.